Hi friends, welcome to Vinod Kumar Rails Ongole Cows Breeding Farm friends. ఇంకా విషయానికి వస్తే ఈరోజు దసరా పండుగ పర్వదిన శుభ సందర్భంగా మన మిత్రులకి, శ్రేయభిలాషులకి, రైతు సోదరులకి, ఒంగోలు జాతి పశు పోషకులకి అందరికీ పేరు పేరున విజయదశమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. విజయదశమి రోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఈ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 2వ తేదీ రోజున విజయదశమి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు పంజాబుల్లో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి రోజున ఆయుధ పూజను ప్రధానంగా నిర్వహిస్తారు. చాలా ప్రాంతాల్లో ఆయుధ పూజను యంత్ర పూజ లేదా అస్త్ర పూజ అని కూడా అంటారు. ప్రధానంగా ఈరోజు ప్రజలు తమ జీవనోపాధి కల్పించే వస్తువులన్నిటికీ పూజలు చేస్తారు. వాహనాలపై పసుపు, గంధం మిశ్రమం యొక్క తిలకం దిద్దుతారు. కొంతమంది ఈ ఆయుధాలను పూలతో, అరటి పిలకలతో, మామిడాకులతో అలంకరిస్తారు. మన గ్రామాల్లో ట్రాక్టర్లు, కార్లు, వ్యవసాయ పనిముట్లు, ఫ్యాక్టరీల్లో మిషన్లు, చిన్న చిన్న యంత్రాలు, పవర్ స్పేర్లు, స్పానర్లతో పాటు కంప్యూటర్లు, భారీ యంత్రాలు, అలాగే ఇతర సామాగ్రి పూజిస్తారు. ప్రజలు ఏ పని చేసి జీవిస్తున్నారో ఆ పనిముట్లను పూజిస్తారు. ఇంకా పోలీసులు తమ వినియోగించే లాఠీ, తుపాకీలు, రైతులైతే కొడవలి, నాగేలి, వాహనం ఉన్నవారు తమ వాహనాలకు, టైర్లకు, తమ కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులకు, మొగ్గాలకు, ఫ్యాక్టరీల్లో కార్మికులు తమ మిషన్లు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రస్తుతం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇలా అలంకరించిన యంత్రాలకు ధూపం, దీపం, కర్పూరం, అగరబత్తుల ద్వారా పూజ చేసి భగవంతుణ్ణి విజయం సాధించాలని కోరుకుంటారు. ఈ యంత్రాలకు పెట్టిన గుమ్మడికాయలను లేదా కొబ్బరికాయలతో దిష్టి తీసి దానిని పగలకొడతారు. అనంతరం బొరుగులు, సాయిపప్పు, బెల్లం, కొబ్బరి ముక్కలు కలిపి నైవేద్యానికి ఇరుగు పొరుగుల వాళ్లకు మా గోమాతలు ప్రసాదంగా మా ఇంట్లో వాళ్ళందరూ తినిపించారు. ఈ విధంగా వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు, ప్రతి రంగంలో పనిచేసేటువంటి అన్ని రకాల యంత్రాలకి కూడా విజయదశమి రోజు ఆయుధాల పూజలను నిర్వహిస్తారు. ఇలా చేయడం ద్వారా మనకి కూడా విజయం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మనం ఎంత స్టేజ్కి వెళ్ళినా మన పురాణ సంప్రదాయాలను మరవకండి. ఈ దసరా పండుగలో మన సంప్రదాయం, సంస్కృతితో పాటు
ఆత్మీయతతో జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో సిరి సంపదలతో తులుతూగాలని, ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, విజయాలు చేకూరాలని ఆ భగవంతుణ్ణి, మా గోమాతల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత చల్లని దీవెలు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలా యంత్ర పూజ అయిపోయిన తర్వాత ట్రాక్టర్కి 4 చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి ట్రాక్టర్ ఇంజన్ని సెలపగొట్టి ఆ ప్లేస్లో నుంచి బండి కదిలిచ్చి ముందుకు బానిచ్చి తీసి వేరే ప్లేస్లో పెడితే చాలా మంచిది. ఇంకా మా ట్రాక్టర్తో, మా గోమాతలతో మా ఫ్యామిలీ అందరు కలిసి దిగిన ఫొటోస్ ఇవి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.